ఇది పొంగనూరులో ప్రతి బుధవారం జరుగుతున్న సంత. కాకపోతే సంత అయితే ఇప్పుడు మార్కెట్ యార్డ్లో లేదండి. ఇది వచ్చి బైపాస్ రోడ్డు డిపో, ఆర్టీసీ డిపో పక్కన పరుస జరుగుతుందండి. 5 బుధవారాలు అన్నారు పరుస. ఈ బుధవారం ఒకటైంది, ఇంకా 4 బుధవారాలు అయితే పరుస జరుగుతుంది. ఇక్కడ పరుసకైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా వరకు ఆవులు, ఎద్దులు, హెచ్ఎఫ్ జెర్సీ అన్ని రకాల ఆవులు వస్తుంటాయండి. చూడొచ్చు, దూడలు ఇంకా చాలా మట్టుకు వస్తుంటాయి. పల్లెల నుంచి రావచ్చు, బయట ప్రాంతాల నుంచి రావచ్చు. పరస ఈ వారమే స్టార్ట్ అయింది. అటు సైడ్ అంతా ఉన్నాయి ఆవులు. అయితే ఆవులు, ఎద్దులు అన్ని ఆల్ మిక్స్ అయ్యాయండి. చూడొచ్చు, ఫస్ట్ వారం కాబట్టి ఎటు సైడ్ ఏవి కట్టాలి అనేసి వాళ్ళకి తెలియలేదు. నెక్స్ట్ వారం నుంచి ఏ సైడ్ ఏవి ఉంటాయి అనేసి అయితే క్లియర్ గా చెప్తాము అన్నారు. ఇంకొకటి ఏమంటే అటు సైడ్ ఎద్దులు ఉన్నాయి, మిక్స్ ఆల్ అన్ని అండి. అంటే మార్కెట్ యార్డ్ లో అయితే ఆవులు ఒక పక్క, ఎద్దులు ఒక పక్క, చిన్న ఆవులు ఒక పక్క ఉంటాండే. ఇక్కడైతే అన్ని కలిపేసి ఉన్నారండి. దాదాపు ఆవులు, ఎద్దులు ఎటు సైడ్ అంటే అటు సైడ్ ఉన్నాయి. చూడొచ్చు, లోపలికి వెళ్ళి అయితే అడుగుదాము. ప్రతి బుధవారం పరస 4 బుధవారాలు అయితే జరుగుతుంది. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అడ్రస్ వచ్చి పొంగనూరులో ఆర్టీసీ డిపో పక్కన జరుగుతుందండి. బైపాస్ రోడ్డు. ఇది హెచ్ఎఫ్ ఆవు, హెచ్ఎఫ్ లో క్రాస్. యావన అయితే 55,000గా అయితే చెప్తున్నారు. ఈయనైతే ఒక్కరోజు అయింది అన్నారు. కోరదోడిని అయితే ఈయనింది. పక్కలో బండికి కట్టేస్తున్నారండి. 5 పాలైతే ఇప్పుడు ఇస్తుంది అన్నారు. 4, 5 అయితే ఇప్పుడు ఇస్తుంది అన్నారు. ఒకరోజు అయితే ఈయన, ఒక్కొక్క 1.5 రోజు అయితే ఈయన అన్నారు. మంగళవారం నాడు ఈయనింది అన్నారు. తెల్లారుజామున అక్కడైతే వ్యాపారస్తులు వచ్చి చూస్తున్నారు. 55గా చెప్తున్నారు. ఫైనల్ రేట్ వేరే ఉంటుందండి. చూడొచ్చు, ఒక 6-7 వరకు అయితే ఇవ్వచ్చండి పాలు. పళ్ళు అయితే గమనిస్తున్నారు. ఎన్నో ఈత ఇది? 2వ ఈత. 6 పళ్ళు నుంచి కొత్త కళ్ళు అయితే వచ్చిందండి. చూడొచ్చు, 4 సన్నులు చెక్ చేస్తున్నారండి అన్నోళ్ళు అయితే. రెండో ఈతావు 55గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంది. ఈ అన్న ఈ హెచ్ఎఫ్ ఆవుని 75,000గా చెప్తున్నారు. పాలు సూలు అన్నారు. పళ్ళు 6 పళ్ళు. 6 పళ్ళ నుంచి కొత్త కళ్ళు వచ్చింది వచ్చండి. ఇది ఇంతే ఎన్నో ఈతనా? 3వ ఈత. చూడొచ్చండి, ఇది ఇంతే ఈసారి 3వ ఈత అన్నారు. ఎన్ని నెలలునా ప్రెగ్నెంట్? ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలలు అయితే నింపు మీద ఉంది అన్నారు. పాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 5 ఇస్తాను. ఇప్పుడైతే పూట మీద 5 ఇస్తుంది అన్నారు. ఈయనప్పుడైతే దాదాపు 8-9 పైన అయితే ఇవ్వచ్చండి. చూడొచ్చు, అన్న అయితే 75,000గా చెప్తున్నారు. కొత్త కడలు అయితే వచ్చింది. చూడొచ్చు, అన్న అయితే అక్కడ వ్యాపారం చేస్తున్నారు. పాలు సూలండి. పూట మీద 5 లీటర్లు ఇస్తుంది అన్నారు. ప్రస్తుతానికైతే 5 ఇస్తుంది అన్నారు. ఈయనప్పుడైతే 9. ఈ పెద్ద ఆయన అయితే అవును, అక్కడైతే 98 లక్షల రూపాయల వరకు అయితే చెప్తున్నారు. 98 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, అన్న అయితే పూట మీద 12 లీటర్లు ఇస్తుంది అంటున్నారు. ఈ వారంలో ఈయన ఇచ్చున్నారు. కడలు అయితే వచ్చిందండి. 3వ ఈతావు. వారం లోపలైతే ఈయన ఇస్తుంది అన్నారు. 12 అయితే పూట మీద పాలు ఇచ్చింది అన్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 1 లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు.
హెచ్ఎఫ్ క్రాస్ అండి. యావ రేటు నన్ను అయితే 82,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే పళ్ళు 4 పళ్ళు తొలిచూరు పడ్డ 4 పళ్ళుతో అయితే ఉంది. 15 రోజుల్లో ఈనొచ్చు అన్నారు. 82,000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ 15 రోజులు పడుతుందండి ఈనడానికి. తొలిచూరు ఆవులు అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చెప్పలేమండి. 4 పళ్ళతో ఉంది. 15 రోజుల్లో ఈనేస్తుంది. 82,000గా అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. అక్కడ వ్యాపారస్తులు అయితే వచ్చి అడుగుతున్నారు. అన్న ఈ హెచ్ఎఫ్ ఆవును 1,10,000గా అయితే చెప్తున్నారు. పొళ్ళు అయితే కడలు వచ్చింది. 3వ ఈతావు. ఈనడానికి 15 నుంచి 20 రోజులు అయితే పుట్టొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. 1,10,000గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు ఇంకా లూజ్ అయితే ఉంది. పొదుగైతే చేయాల్సిందైతే ఉంది. ఈ హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది కొద్దిగా ఈ యావ రేట్ అన్న అడుగుతా. నా ఏం చెప్తాను అన్న రేట్ 85,000 అన్న చెప్తున్నారు. ఎన్నో ఈతన 2వ ఈత 6 పళ్ళుతో అయితే ఉంది అన్నారు. ఈయనే దానికి ఎన్ని రోజులు పట్టింది? 10 రోజుల టైం ఉంది. పూటకు 11 లీటర్లు అయితే పిండింది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు అవైతే ఈయనే దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు అన్న? 10 రోజులు ఉంటుంది. చూడొచ్చు లూజ్ అయితే ఉంది. ఇంకా పొదుగు అయితే చేయాల్సి ఉంది. నెంబర్ చెప్తారా? 9966174511. చూడొచ్చండి. అనిల్ కుమార్ డైరీ ఫామ్ అండి. అన్న పేరు అనిల్ కుమార్. చూడొచ్చు ఈ హెచ్ఎఫ్ ఆవున అన్న అయితే 1,10,000గా అయితే చెప్తున్నారు. పళ్ళునా అరకడ అంటే 3వ ఈత అండి. ఈయనే దానికి ఒక 20-25 రోజులు పట్టొచ్చు. పాల ఎక్స్పెక్టేషన్ పూట మీద 13 పిండింది అంటున్నారు. చూడొచ్చు రోజు మీద 25 లీటర్లు, పూట మీద 13 లీటర్లు అయితే పిండింది అంటున్నారు. అంటే 12-13 అయితే ఇచ్చిండొచ్చండి. అన్న 1,10,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కడలు అయితే వచ్చింది, కొత్త కడలు. ఇంకొక 15 నుంచి 20 రోజులు పట్టొచ్చండి ఈనడానికి. చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్రాస్ హెచ్ఎఫ్ లో క్రాస్ అంటే బుల్లి రకం అంటాం మనము. ఈ యావ రేట్ ఏం చెప్తాను నాన్న? 50 చెప్తున్నారు. 6 పళ్ళ మీద ఉంది. దూడ అయితే ఈయనింది కదా? అదేనా దూడ? రాయి దూడ అయితే ఈనింది. పాలన పూట మీద ఎక్స్పెక్టేషన్ 7-8 అయితే ఇవ్వచ్చండి. 55 అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రాయి దూడ అంటే ఆడలేగనైతే వేస్తుంది. పళ్ళు అయితే కొత్త కడలు అయితే వచ్చింది. ఈయంటే ఇది 3వ ఈత అయితే ఈనింది అన్నారండి. 7-8 అయితే పాలు ఉంది అన్నారు. 55గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి అన్నది. ఇది హెచ్ఎఫ్ పోలిస్టన్ మిక్స్. ఈ ఆవునైతే అన్న అడుగు ఏం చెప్తాను అన్న రేటు? 1,20 అయితే చెప్తున్నారు. పళ్ళు అరకడ అంటే కొత్త కళ్ళు అయితే వచ్చింది. నాకు తెలిసి 3వ ఈత అండి. ఈయన దానికి అయితే అన్న ఎన్ని రోజులు ఉంది ఈయనకి? 15 రోజులు పడుతుంది. లూజ్ అయితే ఉంది. 15 నుంచి 20 రోజులు పట్టొచ్చండి. పొదుగు అయితే చేయాల్సి అయితే ఉంది. పూట మీద పాలు ఎక్స్పెక్టేషన్ 12-13 అయితే పిండింది అంటున్నారు. రోజు మీద 25 లీటర్లు ఇచ్చింది అన్నారు. ఆవైతే పెద్ద రకం అండి. కొద్దిగా
జంప్ ఉంది. అన్న 1.20 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ ఏమన్నా 7013525808 అశు డైరీ ఫామ్ అన్నోళ్ళండి. 701352580809 కావాలంటే అన్నోళ్ళు సంప్రదించండి. ఒళ్ళు కొత్త కడ అయితే వచ్చింది అన్నారు. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఈ ఆవు రేటు నన్న అయితే 90,000గా అయితే చెప్తున్నారండి. 3వ ఈత. ఈనే దానికి ఒక 20 రోజులు అయితే పట్టొచ్చు. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈనప్పుడు పూట మీద పాలు 13 లీటర్లు. ఈనప్పుడు పూట మీద 13 లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు. 3వ ఈత అండి. ఈయన దానికి ఒక 20 రోజులు ఉంటుందనా, వారం అంటున్నారు కానీ అన్న పొదుగు అయితే లూజ్ ఉందండి. చూడొచ్చు. ఒక 15 రోజులు అయితే పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్న అయితే వారం అంటున్నారు. ఈతలావు కాబట్టి ఒకవేళ 10 రోజుల్లో అయితే ఈత అయితే వేసేచ్చు. 10 నుంచి 15 రోజుల్లో అయితే వేసేయచ్చు. అన్న 90గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఈ హెచ్చపావు కొద్దిగా క్రాస్. ఇది అర్బాస్ వాళ్ళది. పళ్ళు అర్బాస్ 6 పళ్ళు. 2వ ఈత అవడ్డి. చూడొచ్చు. అర్బాస్ ఈయన దానికి ఎన్ని రోజులు ఉంది? 14 ఉంది. 14 అయితే ఉంది. పూట మీద పాలు 10 అయితే ఇచ్చింది. రేట్ ఏం చెప్తున్నారు అర్బాస్? 85. చూడొచ్చండి. 85,000గా అయితే చెప్తున్నారు దీని రేట్ని. ఈయన దానికి 10 రోజులు అయితే పడుతుంది అంటున్నారు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. 85,000 అనేది వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ హెచ్ఎఫ్ ఆవుని అన్నోళ్ళు అయితే కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది గుంటూరు, పల్నాడు డిస్టిక్, గుంటూరు నుంచి వచ్చుకున్నారు. పళ్ళునా? పల్లె 6 పళ్ళు ఉండొచ్చు. 2వ ఈత ఆవు. అన్న ఎంతతో కొన్నారన్న? 80,000తో అయితే కొన్నారు. చూడొచ్చండి. ఈ ఆవును అన్నోళ్ళు 80,000తో అయితే కొన్నారు. 2వ ఈత ఆవు. ఈనడానికి అయితే ఒక 15 రోజుల లోపల అయితే పట్టచ్చు. అన్న ఒక్క నిమిషం. సబ్స్క్రైబర్. ఓకే అన్న. 80,000 పడిందన్న. పాలు ఏమని చెప్పినా? ఎక్స్పెక్టేషన్ ఏమన్నా చిన్న 10 చెప్పారు. 10 చెప్పారంట. అన్నోళ్ళు అయితే కొన్నారు 80,000తో. చూడొచ్చండి. గుంటూరు నుంచి వచ్చుకున్నారు. ఆవు అయితే కొద్ది పెద్ద రకం ఆవు. ఐదు రోజులు అయితే పట్టచ్చు ఈనడానికి. అంటే 80,000తో అయితే వ్యాపారం అయితే తెగింది అన్నారు. ఈ జెర్సీ ఆవును అన్నోళ్ళు అయితే 45,000తో అమ్మారు. అన్నోళ్ళు అయితే కొన్నారు 45,000తో అయితే. పళ్ళునా అన్నా? అన్నా అన్నా పాలు ఎన్ని వచ్చు? పాలు 7 వచ్చింది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 4-5 రోజుల్లో అయితే వేస్తుంది. 7 అయితే పాలు ఇచ్చింది పూట మీద అంటున్నారు అన్నోళ్ళు. 45,000తో అయితే ఇచ్చారు. 3వ ఈతనా? 2వ ఈత. చూడొచ్చండి. కొత్త కాడల్లో అయితే వచ్చింది 2వ ఈత ఆవు. కదిరి దగ్గర నుంచి వచ్చుకుంటున్నారండి అన్నోళ్ళు. మీ పక్క ఎత్తిని చేయకూడదు. ఆ సైడ్ మంచిగా పెట్టపట్లే
యూట్యూబ్ లో పడతావు. ఇది హోలిస్టన్ జెర్సీ 2 మిక్స్ అండి. ఏం చెప్తున్నారు రేటు? 60 చెప్పినారు. పళ్ళు కడపళ్ళు 3వ ఈత అయితే ఈయనేసిందండి. దూడైతే అది దూడ ఏం దూడ? కుర్ర కోడి దూడ. ఈయన ఎన్ని రోజులు అయిందా? 12 రోజులు అయితే అయింది. పూట మీద పాలు 8 అయితే ఉన్నాయి. చూడొచ్చండి, పూట మీద 8 పాలు అయితే ఇస్తుంది. 10 రోజుల పైన అయితే అయింది ఈయన అంటున్నారు. చూడొచ్చు, పూట మీద 8 పాలు ఉంది అన్నారు. అన్న చెప్తుంది అయితే ఏం చెప్పారు? 60 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. నా నెంబర్ చెప్తారా? నెంబర్ 9391104725. చూడొచ్చండి, ఆవులు కావాలంటే అన్నోళ్ళు సంప్రదించవచ్చు. హోలిస్టన్ ఆవండి. యావ రేట్ నా ఏం చెప్తాను? 64. పళ్ళు కడపళ్ళు 3వ ఈత అవండి. 64 అయితే అన్న చెప్తున్నారు. నా పూట మీద పాలు ఎన్ని వచ్చిన? 8 లీటర్లు. ఈయన దానికి వారం నుంచి 10 రోజుల మధ్యలో అయితే పట్టొచ్చండి. అన్నోళ్ళది 64 అయితే చెప్తున్నారు ఈ హోలిస్టన్. అవును, ఇదైతే 8 లీటర్ల పూట మీద పాలు ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది హోలిస్టన్ అండి, అలో బ్లాక్.